హలో అందరికీ ఇట్స్ మీ నాగదుర్గ. ఎప్పుడు మిషనేనా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేస్తూ ఉండాలి. చపాతీ అనుకున్నారు కదా, కానీ కాదు. ఇది బియ్య పిండితో చేసిన తపాల చెక్క ఎలా చేశానో చూసేద్దామా. ముందుగా కొంచెం బియ్య పిండి తీసుకుని ఇలా ముగ్గు వేయాలి. ముగ్గు వేయిపోయినా పర్లేదులే, ఊరికినే అలా గీసాను. దీనిలో కొంచెంగా కరివేపాకు 2 రెమ్మలు వేసేసుకున్నాను. కొత్తిమీర ఉన్న కానీ వేసుకోవచ్చు, అది మన ఇష్టము. దీనిలో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తొక్కలు తీసేసి వేయండి, తొక్క పడిపోయింది. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం మన ఇష్టం. ఇంకా మన టేస్ట్ తగ్గట్టు కలుపుకొని ఈ విధంగా కొంచెం కలిపేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని ఒక ముద్దలాగా కలిపేసుకోవాలి. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగా. ఇప్పుడు దీన్ని బాండీకేసి 2 బాదులు బాది కొంచెం ఇలా తీసుకొని చిన్న ఉండలాగా చేసేసుకోండి. ఇప్పుడు పళ్ళెం అనేది బౌల్ ఇచ్చేసుకొని దాని మీద ఒక కవర్ వేసి నూనె రాసేసి ఈ విధంగా ఒత్తేస్తే ఏమవుతుందో కొంచెం పలచగా వెడల్పుగా అవుతుంది, అంతే కదా. ఇలాగ పలచగా ఒత్తేసుకొని రౌండ్ అవసరం లేదు, మన ఇష్టం, ఎలాగైనా చేసుకోవచ్చు, మనం తినేదే కదా. ఈ విధంగా చేతికి ఇలాగ బౌల్ ఇచ్చేసుకొని అలాగా పెనం మీద వేసేసుకోవాలి. కొంచెం నూనె వేసి 2 వైపులా కాల్చుకుంటే సరిపోతుంది. కావాలా బాస, నేనే తింటా.